ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 9వ తేదీ ఆదివారం నుంచి నవంబర్ 15వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. సంప్రదింపులు వాయిదా వేసుకుంటారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఓర్పుతో వ్యవహరించాలి. ఒత్తిళ్లకు తలొగ్గవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకలు దైవ కార్యంలో పాల్గొంటారు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదారులతో జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మీ తప్పిదాలు సరిదిద్దుకోవడం ముఖ్యం. అధికారులకు ధన ప్రలోభం తగదు. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. వారం మధ్యలో మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సాహస ప్రయత్నాలు విరమించండి. విదేశాలు వెళ్లాలనే కోరిక అధికమవుతుంది. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. వారం చివరిలో ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతన ఉత్సాహం. కళారంగం వారికి పురస్కారాలు రావచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి కట్కమాలను పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో గృహంలో స్తబ్దత తొలగుతుంది. పనులు చురుగ్గా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. శకునాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. పలు సమావేశాల్లో పాల్గొంటారు. మీ వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. ప్రయాణం కలిసి వస్తుంది. జూదాలు బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. మీ ఆత్మీయులు మీ శ్రేయస్సు కోరుకుంటారు. సాంఘిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం కొనాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. వారం చివర్లో చేపట్టిన పనులు కొంత నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ వృధా కాగలదు. సహాయం పొందిన వారే మీకు రిక్త హస్తాలు చూపుతారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. అప్రమత్తంగా వ్యవహరించాలి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం, వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో బంధువుల రాకతో మీలో ఉల్లాసం ఉత్సాహం అధికమవుతుంది. ధనం రాకడా పోకడా సరిసమానంగా ఉంటాయి.
అనుబంధాల్లో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కొత్త కొత్త ఆలోచనలు క్రియారూపం దాలుస్తాయి. వారం చివర్లో అనూహ్యమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఇల్లు కొనుగోలు యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీరు కోరుకున్న మార్పులు రావచ్చు. రాజకీయ వర్గాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. మిథున రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. సంప్రదింపుల్లో ప్రతికూలతలు, గృహంలో చికాకులు అధికం. ధన మూలక సమస్యలను ఎదుర్కొంటారు. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు, నోటీసులు అందుతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పర్మిట్ల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. వారం మధ్యలో ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన పరిచయాల వలన మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతోంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి పని భారం అధికమవుతుంది. వారం చివర్లో చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగి సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి, ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు కొన్ని చికాకులు తొలగుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసి వస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ధనలాభం ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో కలుగ చేసుకోవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. కళలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో మీ జీవిత భాగస్వామి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు. కొబ్బరి, పండ్లు, పానీయం, క్యాటరింగ్, హోటల్, తిరుబండారాల వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. వారం చివర్లో విద్యార్థులు కొత్త అవకాశాలపై ఎదురుచూస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. గృహం కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలను సృష్టించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రుణ విముక్తులవుతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుత్వాలు బలపడతాయి. మీ సాయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. వేషజాలకు పోవద్దు. సంతానం కదలికపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
నష్టాలు ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. తీర్థయాత్రలు సంతృప్తినిస్తాయి. వేడుకలు వన సమారాధనల్లో పాల్గొంటారు. వారం మధ్యలో స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ప్రింటింగ్ స్టేషనరీ రంగాలలోని వారికి పని భారం అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. వారం చివర్లో బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. వాక్ చాతుర్యంతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. గత సంఘటనలను నెమరు వేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు సంభవం. రాజకీయ వర్గాలకు పదవులు లభించవచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సంప్రదింపులకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార లాభం. కష్టానికి ప్రతిఫలం పొందుతారు. అంచనాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు బాధ్యతలు స్వీకరిస్తారు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. వేడుకను ఆడంబరంగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. క్రీడా పోటీల్లో రాణిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. వారం మధ్యలో అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు ఉదరం నేత్ర సంబంధిత చికాకులు తలెత్తుతాయి. మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ యత్నం కలిసి రాకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వాహనాలు భూములు కొంటారు. ఆలోచనలు ఎట్టకేలకు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. చేతిలో ధనం నిలబడదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. ఆభరణాలు పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. దళారులు ప్రకటనలు విశ్వసించవద్దు. పదవులు సభ్యత్వాల నుంచి తప్పుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. వన సమారాధనలో పాల్గొంటారు. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వారం మధ్యలో ఉమ్మడి వ్యాపారాల వలన సమస్యలు తలెత్తుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. హోటల్ క్యాటరింగ్ రంగాలలో వారికి కలిసి రాగలవు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల రాక కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. వారం చివర్లో ఇంట్లో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో సఫలం చెందుతారు. ఉద్యోగాలలో బాధ్యతల విషయంలో సమర్థత చాటుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగ్గదు. సహాయం ఆశించి భంగపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు ధనం గ్రహిస్తారు.
చెల్లింపుల్లో జాగ్రత్త. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలను సృష్టించుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. అయిన వారి వైఖరి బాధిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వారం మధ్యలో కొబ్బరి, పండ్లు, పూలు వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ట్రాన్స్పోర్ట్ రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. వారం చివరిలో పనులు సకాలంలో చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూముల కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఇబ్బందికర పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయ వర్గాలకు పదవులు లభించే వీలుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో దంపతుల ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. గృహ మార్పు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. శుభవార్తను వింటారు. బాకీలు వసూలవుతాయి. పెట్టుబడుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పనులు హడావిడిగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. కొత్త అధికారులతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దైవ దీక్షలు స్వీకరిస్తారు. వారం మధ్యలో ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ అవసరం. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గత స్మృతులు నెప్తికి వస్తాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో లౌక్యం అవసరం. వారం చివరిలో కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాలకు వెనుకాడరు. ఇంట బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలను అన్వేషిస్తారు. పర్మిట్లు, లైసెన్స్ల రెన్యువల్లో జాప్యం తగదు. ఆకస్మికంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ధరలాభం, ఆరోగ్యం, సంతృప్తి, వాహన యోగం ఉన్నాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారం అనిపించవు. దైవ సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విందులు, దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ధన వ్యయం విషయంలో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. వారం చివరిలో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు ఉంటాయి. మనోనిబ్బరంతో ఎటువంటి సమస్యనైనా అధిగమిస్తారు. వాహన యోగం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు అనుకున్నంత లాభిస్తాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహం ఉంటుంది. పారిశ్రామిక వర్గాల శ్రమ ఫలిస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి.
ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమ అధికం. పనులతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. హాస్టళ్ల సందర్శన, విహారయాత్రలు అనుకూలిస్తాయి. స్త్రీలు పనివాళ్లతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు తీరుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు రావచ్చు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో విధులు తేలిగ్గా పూర్తి చేస్తారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు చేస్తారు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.